తమిళనాడు ఎన్నికలలో విజయ్ పేరు ఒకవైపు మారుమోగుతుండగా మరొక వైపు హీరోయిన్ త్రిష పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఎక్స్లో ఇప్పటికే త్రిష పేరు ట్రెండింగ్లో ఉంది. కారణం ఈరోజు త్రిష బర్త్డే, అదేవిధంగా ఇదే రోజు టీవీకే అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి, ఫలితాలలో విజయ్ సునామీ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడడం ఇప్పుడు త్రిష పేరుని హైలైట్ చేయడానికి కారణంగా మారింది. అలాగే ఇప్పుడు తాజాగా త్రిష హీరో విజయ్ ఇంటికి వెళ్ళి నేరుగా అక్కడ అభినందనలు తెలిపింది. ఈ భారీ విజయానికి తను అభినందనలు తెలిపి తను కూడా సెలబ్రేట్ చేసుకుంది యొక్క విజయాన్ని. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయ్తో త్రిషకు ఉన్నటువంటి మంచి రిలేషన్షిప్ గురించి మనందరికీ తెలిసిందే. వారు మంచి స్నేహితులుగా ఉన్నారు. మొదటి నుంచి చాలా కాలంగా వారిద్దరూ కూడా ఏ విషయంలో అయినా కూడా అన్ని అభిప్రాయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిణామం. తను ఎన్నికలకు ముందు కూడా త్రిష విజయ్ గెలవాలని చెప్పేసి చాలా సందర్భాలలో కూడా తను చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. నిన్న తిరుపతికి వెళ్ళినటువంటి త్రిష ఈరోజు ఉదయం తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా చెన్నైకి వెళ్ళినటువంటి త్రిష చెన్నైలో విజయ్ ఇంటికే వెళ్ళింది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఈ గెలుపుకి, భారీ విజయానికి, వచ్చినటువంటి సీట్ల సంఖ్యకి, టీవీకి అధికారంలోకి చేపట్టబోయేటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రిగా విజయ్ ఉండబోతున్నటువంటి సందర్భంలో తాను చాలా ఆనందంతో అక్కడికి వెళ్ళి విజయ్కి కంగ్రాట్స్ చెప్పింది, అభినందనలు చెప్పింది. ప్రస్తుతం ఈ టాపిక్ హైలైట్గా మారింది. ఎందుకంటే ఉదయం నుంచి ఆల్రెడీ త్రిష గురించి డిస్కషన్ నడుస్తుంది. బర్త్డే రోజే ఒక అదిరిపోయేటువంటి గిఫ్ట్ ఇచ్చినట్టుగా విజయ్ ఈ యొక్క విజయాన్ని తనకిచ్చినట్టుగా మారిందన్న అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.